చాలా వరకు కూడా అడ్వైజరీలు జారీ చేసింది. సో అక్కడ ఉండడం ఎంతవరకు సేఫ్ అవన్నీ కూడా మాట్లాడతాము. వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి కర్నల్ గారు. సో చాలా వరకు కూడా ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయులు ఇక్కడ వరకు వలస కూలీలుగా గల్ఫ్ దేశాల్లోకి వెళుతూ ఉంటారు, అక్కడ పనిచేయడానికి వెళుతూ ఉంటారు. సో ఈ యుద్ధం నేపథ్యంలో అంటే ఎట్లా ఉండొచ్చు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సేఫ్ వాళ్ళు అక్కడ ఉండడం అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఎంబసీ అడ్వైజరీ ఇవ్వడం మొదలుపెట్టింది, ఇచ్చింది చాలా రోజుల క్రితమే. ఇరాన్లో అయితే చాలా 4-5 రోజులు అయింది, మీరు వెనక్కి వచ్చేయండి వీళ్ళంత వరకు అని. అలాగే ఇజ్రాయెల్ నుంచి కూడా చెప్పింది. ఈ రోజు అయితే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాదాపు 7 days వరకు వెస్ట్ ఏషియాలో ఫ్లైట్స్ తిరిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఇరాన్ 8 దేశాల మీద మిసైల్స్ ప్రయోగించింది. ఇది రాను నడిచే విధానం కనిపిస్తుంది, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే విధానం కనిపిస్తుంది. ఒకవేళ 10 రోజుల తర్వాత ఎక్స్టెండ్ అయితే మాత్రం బహుశా మనం షిప్స్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ ఎయిర్ కారిడార్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇరాన్ తోటి, ఇజ్రాయెల్ తోటి అరేంజ్మెంట్స్ చేసుకుని కారిడార్స్ ఓపెన్ చేసుకుని మన ఇండియన్స్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఒకవేళ 10 రోజులకి ఎక్స్టెండ్ అయితే మాత్రం. లాస్ట్ టైం అంతకుముందు ఒకవేళ 10 రోజుల లోపల ఈ చర్చల్లోనో ఎక్కడో ఫినిష్ అయిపోతే కేసు, ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఎస్పెషలీ మనకి క్లాస్ 3 అంటే బేసికలీ వర్కింగ్ క్లాస్ ఎక్కువ, బ్లూ కాలర్ వర్కర్స్ ఎక్కువ. సో వాళ్ళు ఏంటంటే బయట తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇండోర్స్ ఉండి సేఫ్ ఏరియాస్లో ఉండడం, తర్వాత కొంతవరకు రేషన్స్ స్టాక్ పెట్టుకోవడం, కనీసం 2 వారాలకి స్టాక్ పెట్టుకోవడం మంచిది. అది చెప్పండి. రైట్. అలాగే పాక్ ఆఫ్ఘాన్ మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దాన్ని రష్యా, చైనా కూడా దాన్ని ఆందోళనకరంగా కూడా ఖండిస్తుంది. భారత్ ఎందుకో న్యూట్రల్గా అంటే ఏమి దానిపై మాట్లాడే, ట్రంప్ అయితే ఈ విషయంపై కూడా జోక్యం చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవేళ తీవ్రంగా కూడా ఆ సిచ్యువేషన్స్ అయితే మన మీద ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ట్రంప్ గారు జోక్యం చేసుకోవట్లేదని చెప్పలేదు. ఆయన చెప్పింది పాకిస్తాన్ మంచి పని చేస్తుంది, ఇద్దరు మునీర్ గారు, ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ బాగానే పనిచేస్తున్నారు, దే హ్యావ్ మై సపోర్ట్ అన్నారు. అంతే. అంటే అది సపోర్టు కాదు, ఇది కాదు, అదొక వింత స్టాండ్. అంటే ఒక విధంగా చూస్తే పాకిస్తాన్ని ఓకే అన్నట్టుగానే లెక్క. ఇప్పుడు ఇండియాకి వస్తే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్ గా ఇండియాను బ్లేమ్ చేస్తున్నారు. అలాగే డీజీ ఐఎస్పిఆర్ మేజర్ జనరల్ చౌదరి డైరెక్ట్ గా ఇండియాను తీసుకొచ్చారు. ఇండియా సపోర్ట్ వల్లనే ఆఫ్ఘనిస్తాన్ కాలనీ కింద మారిపోయి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే అది మింగుడు పడట్లేదు. ఇది యాక్చువల్గా 4 సంవత్సరాలకి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. జనరల్ అసీం మునీర్ గారికి పర్సనాలిటీ డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. ఆయన్ని డీజీ ఐఎస్ఐ కింద తీసివేసి వేరే పోస్టులోకి మార్చారు. దాని తర్వాత ఆయన చీఫ్ అయ్యారని అది వేరే సంగతి. ఆయన ఎవరైతే రీప్లేస్ చేశారో ఫైజ్ అహ్మద్, ఆయన ఇమ్రాన్ ఖాన్ గారు మనిషి కింద లెక్క. ఎప్పుడైతే 2021లో అమెరికా వెనక్కి వెళ్ళిపోయిందో తాలిబాన్స్ వదిలేసి, అప్పుడు ఫైజ్ అహ్మద్ చాలా సంతోషంగా ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ వెళ్ళారు ఇంటర్లోక్యూటర్ కింద. అంటే ఏంటంటే బేసికలీ వాళ్ళ ఇంటెలిజెన్స్లో ఒక వాడతారు, హ్యాండ్లర్ అంటారు. ఆ హ్యాండ్లర్ కింద ఫైజ్ అహ్మద్ ఉండేవారు. అయితే దాన్ని తర్వాత ఫైజ్ అహ్మద్ని డిస్మిస్ చేయడం, ఇప్పుడు ఆయన జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇమ్రాన్ ఖాన్ గారికి కూడా పరోక్షంగా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ గారు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో పష్తూని కింద లెక్క. ఆయా పష్తూని తెగలు దురంద్ లైన్కి అటేప్ని ఆపరేట్ చేస్తారు. వాళ్ళందరూ కలిపి టీటీపీకి సపోర్ట్ ఇస్తున్నారు నార్త్లో. సో ఇప్పుడు ఒక రష్యా చేసిన ఎస్టిమేట్ ప్రకారం దాదాపు 30,000 ఈ ఉగ్రవాదులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో. అందులో టీటీపీ దాదాపు 7 to 8 వేలు ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ని షరియా స్టేట్ కింద ఎలా మార్చాలని చూస్తున్నారో వాళ్ళు తాలిబాన్ సపోర్ట్ తోటి ఉంటారు, అందులో డౌట్ ఏమి. అయితే ఐసిస్ గ్రూప్ మాత్రం, దాయిష్ గ్రూప్ మాత్రం తాలిబాన్కి ఎగ్నెస్ట్గా వర్క్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారు. అలాగే ఒకప్పుడు పంజషీర్ వ్యాలీ లైన్ కింద లెక్క పెట్టే వాళ్ళు, అతను ఈజ్ నో మోర్, అతని కొడుకు ఇప్పుడు టుర్క్మెనిస్తాన్లో ఆపరేట్ చేస్తున్నాడు. ఆ టుర్క్మెనిస్తాన్లో ఉన్న ఆ పార్టీని, ఈ ఐసిస్ని పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కాకుండా వాళ్ళ సొంత రెజీమ్ రావాలని. అందులో భాగంగానే ఈ తాలిబాన్ గవర్నమెంట్కి, పాకిస్తాన్ గవర్నమెంట్కి అసలు పడట్లేదు. కేవలం తాలిబాన్ టీటీపీకి సపోర్ట్ ఇస్తున్నారని కాదు,
వీళ్ళిద్దరికి పడట్లేదు. వీళ్ళు రెజిమ్ మార్చాలని చూస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. రెజిమ్ మారిస్తే మళ్ళా వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ వస్తుందని చూస్తున్నారు. అందుకనే డైరెక్ట్గా ఇండియాను బ్లేమ్ చేస్తుంది. ఇండియా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చాబహార్ పోర్ట్ ఒకటి వాడుతున్నాం. తర్వాత పైన చైనా ద్వారా, అదే టిబెట్ చింగ్చియాంగ్ ప్రావిన్స్ ఆ చైనా ద్వారా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ద్వారా ఎయిర్ ల్యాండింగ్ అవుతున్నాం. వాళ్ళకి మెడిసిన్స్, ఆఫ్ఘనిస్తాన్కి మెడిసిన్స్ పంపించడం, తర్వాత బగ్రామ్ బేస్ మెయింటెనెన్స్ చేయడం, ఇవన్నీ మనం రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం. అయితే మనం డైరెక్ట్గా వార్ ఎఫర్ట్కి మాత్రం మనం ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఒకవేళ హెల్ప్ చేసినా కానీ అది ఓన్లీ మోరల్ సపోర్ట్ తప్పితే కానీ ఇంకా అంతకంటే నాకేమీ అనిపించట్లేదు ఫిజికల్ సపోర్ట్. ఎందుకంటే ఫిజికల్ సపోర్ట్ ఇస్తే మాత్రం బగ్రామ్ ఎయిర్ బేస్ మీద తిరుగుతున్న పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ ఎగరలేదు. అలాగే మన డ్రోన్స్ ఏమాత్రం ఈవెన్ కమర్షియల్ డ్రోన్స్ ఇచ్చినా కానీ ఆఫ్ఘనిస్తాన్ విపరీతంగా దాడి చేయగలదు. ఏదో 2-3 చోట్ల టైర్ 2 సిటీస్ మీద దాడి చేసింది తప్పితే కానీ ఎక్కువేమీ చేయలేదు ఆఫ్ఘనిస్తాన్ కూడా. వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే ఫిజికల్ ట్రూప్స్ దురంద లైన్కి టేపు నుంచి పాకిస్తాన్ బేస్ల మీద, పోస్టుల మీద అటాక్ చేయడం, కొంతవరకు పాత ట్యాంకులు ఏమన్నా వాడచ్చు, ఇంకా అంతకంటే ఏమీ చేయలేదు. కానీ ఒకటి ఉంది, వాళ్ళలో రిజాల్వ్ ఉంది. పాకిస్తాన్ ప్రొఫెషనల్ ఆర్మీ ఎక్కువ ఉంది, టెక్నాలజీ ఉంది, ప్రొఫెషనల్ ట్రూప్స్ ఉన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర రిజాల్వ్ ఉంది వీళ్ళతోటి ఫైట్ చేయాలని. తర్వాత రిలీజియస్ జీల్ కూడా ఉంది. షరియా కంట్రీ కింద మార్చాలి పాకిస్తాన్ అని టీటీపీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే దురంద లైన్ వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని చెప్తున్నారు. సో ఈ విధంగా చూస్తే నాకేమనిపిస్తుందంటే పాకిస్తాన్ ఏమి చెయ్యాలో తెలియక ఇండియాలో బంగ్లాదేశ్ ద్వారా అయినా సరే, డైరెక్ట్గా అయినా సరే ఏదోటి చేయాలని చూస్తుంది. అందుకనే చైనా వార్నింగ్ 2 సార్లు ఇచ్చింది పాకిస్తాన్కి. ఇండస్ వాటర్ ట్రీటీలో ఉన్న డ్యాములు దేన్ని నువ్వు అటాక్ చేయొద్దు అని పాకిస్తాన్కి 2 సార్లు పబ్లిక్గా ఓపెన్గా వార్నింగ్ ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందంటే బహుశా వాళ్ళు దాని మీద చేస్తారేమో. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో ఉంది ఇంకాను. అది ఈ ఏప్రిల్ తర్వాత తాగునీటికి, ఇరిగేషన్ వాటర్కి, ఎస్పెషల్లీ పంజాబీ రూరల్స్కి, వీళ్ళందరికీ డైరెక్ట్గా ఇరిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అటాక్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కానీ చైనా వార్నింగ్ ఇచ్చింది అంటే ఇంకోటి ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన జరుగుతున్న యుద్ధం, ఒకవేళ ఇరాన్ అమెరికా యుద్ధం 10 రోజుల్లో ముగిసిపోతే మాత్రం అది ఇక్కడ ఇండియాకు వచ్చే అవకాశాలు చాలా నాకు బలంగా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఎక్స్టెండ్ అయితే మాత్రం, ఎందుకంటే అమెరికా ప్రెషర్ తీసుకొస్తుంది పాకిస్తాన్ మీద, అందువల్ల ప్రస్తుతానికి కొంచెం అనుమణిగా ఉంటారు. కానీ అక్కడ ఇరాన్ ప్రాబ్లం ఎప్పుడైతే సమస్య పోయిందో ఇండియాలో ఏదోటి టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, ఏదోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కానీ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఆ వార్ ఇక్కడికి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు, ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళా తిరిగి కమెన్స్ అయ్యే అవకాశాలు తీవ్రంగా కనిపిస్తాయి. అది చెప్పండి. శశు సార్, అంటే భారత్